ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. రెబల్స్ తో నామినేషన్లు విత్డ్రా చేయించారు పార్టీల నేతలు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 98, ఆసిఫాబాద్ లో 26 మంది అభ్యర్థులు నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక భైన్సా, కాగజ్ నగర్, నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఇక బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. ప్రధానంగా నామినేషన్లు ఉపసంహరించుకునే సమయం, అదేవిధంగా ఉపసంహరణ ముగిసింది. దాంతో అభ్యర్థులు ఎవరైతే ఉపసంహరించుకోవాలనుకున్నా, అదేవిధంగా బుజ్జగింపు చేసి ఉపసంహరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థుల్ని ఉపసంహరించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీ, ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీ, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా కొమరంభీం జిల్లాలో ఏదైతే కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఉంది. ఈ ఏవైతే 6 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఏదైతే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దాంతో ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ముగియడంతో అధికారులు కానీ అదేవిధంగా పార్టీలు మాత్రం మళ్ళీ ఎన్నికలకు ఏ విధంగా ఎత్తుగడలు వేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఏదైతే ముందుకెళ్లాల అంశంపై ఒక వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో మరొక కీలకమైన అంశం ప్రధానంగా నామినేషన్లు ఎవరైతే ఉపసంహరించుకోకుండా బరిలో నిల్చున్న అభ్యర్థులకి ప్రధానంగా గుర్తులు కేటాయిస్తారు. గుర్తుల కేటాయింపు కూడా ఇప్పుడు అధికారులు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 98 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఎవరైతే 26 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ మున్సిపాలిటీలో కూడా భారీగా అభ్యర్థులు ఎవరైతే తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అదేవిధంగా ఏదైతే బైన్సా మున్సిపాలిటీలో కూడా భారీగా నామినేషన్లను ఉపసంహరించుకొని మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ప్రధానంగా నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ ముగిసింది. ఎంతమంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు? మొత్తం 472లో నియర్ అబౌట్ 90 మెంబర్స్ ఒక 2 minutesలో రిపోర్ట్ ఫైనల్ అవుతుంది. ఫైనల్ కాగానే అన్ని కౌంటర్ల నుంచి తీసుకోవడము. సో ఈ రిపోర్ట్ ఇప్పుడే అందరూ కూడా Form 4 పబ్లిష్ చేశారు. దాన్ని కన్సాలిడేట్ చేసి ఎలక్షన్ కమిషన్కు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారని పెడతాము. దాని తర్వాత ఇప్పుడు అందరూ కూడా ROs వాళ్ళు Form 4 పబ్లిష్ చేసి సింబల్ అలొకేషన్లో ఉన్నారు. ఈ యొక్క దీంట్లో ఏంటంటే వర్నకులర్ లాంగ్వేజ్లో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్యంగా ఈ యొక్క కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పైన వస్తారు. వాళ్ళ నేమ్స్ కూడా వర్నకులర్ లాంగ్వేజ్లో, తెలుగు వర్నకులర్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెటికల్గా ఫిక్స్ చేయబడతాయి వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్ పేపర్ని బట్టి. దాని తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ పార్టీస్ అనేవి వస్తాయి. రిజిస్టర్ పార్టీస్ తర్వాత ఇండిపెండెంట్స్ వస్తారు. ఇవన్నీ కూడా వర్నకులర్ లాంగ్వేజ్లో ఒక సీరియల్ ఆర్డర్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫిక్స్ చేసి Form 7 పబ్లిష్ చేస్తారు. మరియు ఆ సింబల్ అలొకేషన్ చేసి వాళ్ళకు ఈ యొక్క ఏవైతే రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయో, రిజిస్టర్ పార్టీస్ విత్ రిజర్వ్ సింబల్ ఉన్నాయో వాళ్ళకి ఆ ఎన్నికల సంఘమే ఆల్రెడీ అలాట్ చేసినటువంటి ఈ యొక్క రిజర్వ్ సింబల్ ఉంటుంది. ఆ రిజర్వ్ సింబలే వాళ్ళకి అలాట్ చేయబడుతుంది. ఏవైతే ఇండిపెండెంట్స్ కానీ లేదా రిజిస్టర్ పార్టీస్ వితౌట్ రిజర్వ్ సింబల్ ఉంటారో వాళ్లకు ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇస్తారు. ఒకవేళ ఒకే సింబల్ను ఎక్కువ మంది పోటీ పడుతున్నప్పుడు దానికి డ్రాఫ్ట్ లాట్ ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరించి ఆ యొక్క సింబల్ అలొకేషన్ అనేది చేస్తారు. ఇంకొక 20 నిమిషాల్లో సింబల్ అలొకేషన్ పూర్తవుతుంది. పూర్తి కాగానే జిల్లా ఎన్నికల అధికారి యొక్క అప్రూవల్ తీసుకొని ఇమ్మీడియట్లీ ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ అనేది ఫస్ట్ ప్రింట్అవుట్ ఇస్తాము. ప్రింట్అవుట్ ఇచ్చి వాటిని సర్వీస్ ఓటర్స్కి పంపాల్సి ఉంటుంది వితిన్ 24 అవర్స్లో. కాబట్టి ఈ యొక్క ఇంకొక అరగంటలో ఎవరికి ఏ గుర్తు అలాట్ అయింది, ఎంతమంది ఫైనల్గా పోటీలో ఉన్నారనేది పబ్లిష్ చేయబోతున్నాము. అంటే ప్రధానంగా సింబల్స్ ఎన్ని రకాల సింబల్స్ ఉంటాయి, ఎట్లా కేటాయిస్తారు? దీంట్లో మనకు 2 రకాల రిజర్వ్ సింబల్స్ ఉంటాయి, ఫ్రీ సింబల్స్ ఉంటాయి. రిజర్వ్ సింబల్స్ అనేవి ఆయా పార్టీలకు అలాట్ చేయబడతాయి. అది వాళ్ళకే ఉంటుంది. అంటే ఆ పార్టీ క్యాండిడేట్ ఎవరికైతే బీఫామ్ ఇస్తుందో ఆ క్యాండిడేట్స్ మట్టుకే ఆ యొక్క రిజర్వ్ సింబల్ అనేది అలాట్ అవుతుంది. ఇక ఫ్రీ సింబల్స్లో వాళ్ళు ఉన్నటువంటి ఫ్రీ సింబల్స్ లిస్ట్ అనేది అందరికీ పెట్టాం నామినేషన్స్ వేసినప్పుడు. అందులో వాళ్ళకి నచ్చినటువంటి సింబల్ వాళ్ళు ఒక 3 చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్లో నుంచి అవైలబిలిటీ బట్టి, అంటే ఒకరే దాన్ని కోరుకున్నట్టయితే అతనికి అలాట్ చేయబడుతుంది. లేదా ఒక సింబల్ కొరకు ఎక్కువ మంది పోటీ ఉన్నారు ఫ్రీ సింబల్స్లో, అటువంటి అప్పుడు దాంట్లో ఇంకేం లేదు, డ్రాఫ్ట్ లాటే ఉంటుంది. ఆ సింబల్ కొరకు లాటరీలో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అలాట్ అవుతుంది. తర్వాత సెకండ్ చాయిస్ బట్టి మిగతా సింబల్స్ అలాట్ చేయబడతాయి.
ఇది అడిషనల్ కలెక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించాం. ముఖ్యంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అన్ని సక్రమంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకే నిర్వహించామని చెప్తున్నారు. అదేవిధంగా గుర్తుల కేటాయింపులో కూడా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకవేళ ఒకే గుర్తుని ఇద్దరు అభ్యర్థులు కోరుకుంటే లాటరీతో గుర్తును ఎంపిక చేసి అభ్యర్థులకు గుర్తును సింబల్స్ను ఎంపిక చేసి వాళ్లకు ఏదైతే గుర్తును ప్రకటిస్తామని అధికారులు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ చెబుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.